నాని నిర్మాతగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో తీసిన చిత్రం కోర్టు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకు వెళ్తూ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ సెలబ్రేషన్స్ ఆఫ్ ఆడియన్స్ వెరిక్ట్ ఈవెంట్ నిర్వహించింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్ మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా శివాజీ, రోహిణి, శుభలేఖ సుధాకర్, హర్ష రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు. నాని సమర్పణలో ప్రశాంతి తిప్పిర్నేని నిర్మించగా దీప్తి గంట సహ నిర్మాతలుగా వ్యవహరించారు. కోర్టు మూవీ సీక్వెల్ చేస్తే అది పాన్ ఇండియా సినిమానే అవుతుందని నాని అన్నారు. తాను ఈ రోజు వరకు స్క్రిప్ట్, ఆడియన్స్ రెండు విషయాలనే నమ్మానని, స్క్రిప్ట్ తమ టీం గెలిపిస్తే తెలుగు సినిమా ఆడియన్స్ సినిమాను గెలిపించారని అన్నారు. కోర్టు సినిమా టీం విషయంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అన్నారు. ఈ వీకెండ్ పండుగలా గడిచింది. రానున్న రోజుల్లో కోర్టు పేరు మార్మోగుతుంది. సినిమాని ముందుకు తీసుకెళ్తున్న అందరికీ పేరు పేరున థ్యాంక్స్. దర్శకుడు జగదీష్ నేను ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉన్నాడో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కూడా అలానే ఉన్నాడు. రోషన్, శ్రీదేవి నటన అద్భుతంగా ఉంది. ప్రియదర్శికి నటనలో ఓ స్టైల్ ఉంది. కోర్ట్ అనే బ్యూటిఫుల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ సెలబ్రేషన్ త్రూ అవుట్ ఆఫ్ ది ఇయర్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా అని నాని అన్నారు. ఇక కోర్ట్ మూవీలో శివాజీ పాత్ర హైలైట్ అయ్యింది. మంగపతి పాత్రలో అద్భుత నటన కనబరిచారు. ఇక మూవీ చివర్లో మంగపతిని అరెస్ట్ చేయడంతో సినిమా ముగుస్తుంది. దాంతో సీక్వెల్ తీస్తే శివాజీ పాత్ర మరింత బలంగా ఉంటుంది అని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో ఆడియన్స్ కూడా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. పార్ట్ 2లో మరింత పెద్ద నటీనటులను తీసుకుంటారని సమాచారం. దర్శకుడు కూడా సీక్వెల్ కోసం కథను సిద్ధం చేసే పనిలో పడ్డారట. కోర్టు మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు వెళ్తోంది. విడుదలైన ఫస్ట్ రోజే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8 కోట్లకు పైగా వసూలు చేసింది.